నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో నిర్వహించిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమానికి విశేష స్పందన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, నిడదవోలు మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మరియు ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ని అఖండ మెజారిటీతో గెలుపొందేందుకు ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి, అభ్యర్థి విజయం కోసం అనుసరించవలసిన వ్యూహాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగ రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్లతో పాటు నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పోలింగ్ ఏజెంట్లు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకి నడిపించవలసిందిగా కోరుచున్నాం. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉమ్మడి పశ్చిమ గోదావరి అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అలాగే మరి మన ఈనాటి ముఖ్య అతిథులుగా ఇద్దరు విచ్చేశారు. ఒకటి మనం ఏదైందో నిర్ణయించినటువంటి శ్రీ పేరాబతుల రాజశేఖర్ గారు, వారు ఈ సందర్భంగా విచ్చేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ, వారితో పాటు మరి పెద్దలు మొన్న ఇప్పుడు మనం చేసే ఎన్నికలు కానీ ఇంకోటి కానీ ఎన్నిక కాదు, చెప్పేదానికంటే వాళ్ళు చెప్పింది మనం విని ఆ తరువాత మనం ఏమేం కార్యాచరణ ఎట్లా తీసుకోవాలి. మన దగ్గర సుమారుగా మన నియోజకవర్గంలో 8,550 ఓట్లు రమారమీగా ఉన్నాయి. వీటిని ఏదైతే యూనిట్స్ వైజు ఏదైతే బూత్ వైజ్ మనం తీసుకున్నాం, అంటే నాకు తెలిసి 8 బూతులు అనుకున్నాం మొన్నటిదాకా. 12 బూతులు మనకి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 12 బూతుల కింద ఇది చేసుకుని వచ్చినాయి. అట్లాగే ఓటర్ లిస్టులు కూడా ఇవి విలేజ్ వైజ్ కూడా ఓటర్ లిస్టులు సపరేట్ చేశారు. ఎవరికి వాళ్ళం వర్క్ చేద్దాం. అట్లాగే ప్రోగ్రాం కూడా పెడితే ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఒక చోట సమావేశపరచుకోవడం, ఉన్న వాళ్ళని మనకి మరీ అనుకూలంగా ఉన్న వాళ్ళని, మిగతా వాళ్ళని మనం డోర్ టు డోర్ వెళ్ళి కలవటం. ఆ రకంగా కూడా ఏ రకంగా కార్యాచరణ తీసుకోవాలో ఏంటో వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఒక ఆలోచన చేసుకుని తీసుకుందాం. ఇది ఎన్నికలకి మనం అందరం కూడా ఇంచేతంటే అతి విశ్వాసం కానీ లేకపోతే మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది మాత్రం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి చాలా జాగ్రత్తగా మన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలి. 1 అని గుర్తుని మెన్షన్ చేసి వారు తిన్నగా 1 అనేటటువంటి అంకెని వెయ్యాలి. ఆ రకంగా చేస్తూ మనం ఇంకేమేమి సూచనలు మనకి అభ్యర్థిగా వారు కానీ అలాగే ఎమ్మెల్సీ గారు కానీ వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన ప్రకారం మనం అందరం కూడా చేసుకెళ్దాం. చాలా సింపుల్గా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, ఏ గ్రామానికి ఆ గ్రామం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా సమన్వయం చేసుకుని ఆ లిస్టుని ఐడెంటిఫై చేసిన ప్రకారం ఎవరు ఎక్కడున్నారు ఏంటన్నది చక్కగా ఒక పద్ధతిలో దాన్ని మళ్ళీ వేరే లిస్ట్ని మనం డ్రాప్ చేసుకుని ఆ ప్రకారం మనం అలాగే
ఎవరితో చెప్పించాలి, ఒకవేళ నేను ఎవరెవరిని కలవాలన్నది కూడా మీరు ఐడెంటిఫై చేస్తే మనం ఏ రకంగా ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసుకోవాలో కూడా చేసుకుందాం. అలాగే మంత్రి గారు ఏదన్నా ఆయన టైం ఉంటే కూడా ఆయనకి ఇన్ఛార్జ్ అంటే గుంటూరు ఉంది, యాక్చువల్గా గుంటూరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా అక్కడ బాధ్యత ఉంటుంది. గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ బాధ్యతలు ఉంటాయి. అందుకని మనం ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం పటిష్టమైనటువంటి నాయకత్వం గ్రామాల్లో మనం అందరం ఉన్నాం కాబట్టి ఇది పెద్ద 8,500 ఓట్లు అంటే మనకి వేళ్ల మీద విషయం కాబట్టి చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మీ అందరి యొక్క సహకారాన్ని నేను కానీ మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం కానీ నిన్న కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. మనం అందరం బాధ్యత తీసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా పద్ధతిగా మర్యాదగా ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళని అందరినీ కూడా చేసుకునేటటువంటి విధంగా మీరందరూ కూడా ఏర్పాటుకి సిద్ధమై ఉండాలి అని చెప్పి మీకు మనందరినీ కూడా కోరుతూ మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందులు దుర్గేష్ గారిని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఇదే తెలుగుదేశం బూరుపల్లి శేషారావు గారు ఆయన వర్గం అందరూ కూడా ఎంతో కృషి చేసి ఆయన విజయానికి సహకరించారు. అదేవిధంగా మా జనసేన పార్టీ తరఫున ఈరోజు పేరబత్తుల రాజశేఖర్ విజయాన్ని కూడా మీ అందరూ తోడ్పడి అంతే కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన విజయానికి మా అందరికీ కోరుకుంటాం తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పమని కాదు, ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రచారం చెయ్యాలో మీకు తెలియాలి, అందుకు నేను చెప్పాను. మొన్న 2023లో ఉత్తరాంధ్రలో నేను కానీ, రాయలసీమలో శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డి మా ముగ్గురం కూడా 2వ ఓటుతోటే మేము గెలిచాము. మా ముగ్గురం 1వ ఓటుతో గెలవలేదు ఆ రోజు, మా ముగ్గురం కూడా 2వ ఓటుతోటే మేము గెలిచాం. అందుచే మనం దిగువకి వెళ్ళి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓటు ఎలా అడగాలంటే, మనం ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓటరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ఓటర్ అయితే ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి పేరాబత్తుల రాజశేఖర పేరు ఎదురుగా 1 వెయ్యండి అని అడగాలి, అని మాత్రమే అడగాలి. ఇంక మనం ఎక్కి మాట్లాడకూడదు. అక్కడికి వెళ్ళి ప్రచారానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన ఓటరు వైసీపీ ఓటర్ అనుకో, కమ్యూనిస్ట్ పార్టీ ఓటర్ అనుకో, ఎమ్మెల్యే ఎన్నికలు అయితే వైసీపీ ఓటర్ అయితే వాళ్ళ ఇంటికే వెళ్ళాం. మనం అనవసరంగా ఎందుకు టైం వేస్ట్, వీడి దగ్గరికి వెళ్ళి ఓటు వేయరు మనకని చెప్పి వాళ్ళ ఇల్లు వదిలేసి పక్కింటికి వెళ్తాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అలా కాదు. వైసీపీ ఓటర్ అయినా వెళ్ళండి, కమ్యూనిస్ట్ పార్టీ ఓటర్ అయినా వెళ్ళండి. సపోజ్ మనకి టీచర్ల నుంచి, యూనియన్ నుంచి, యూటీఎఫ్ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఆయనతో కూడా మాట్లాడాను. మాట్లాడి ఏం అడగాలి, మీ అభ్యర్థికి మీరు ఎలాగూ ఒకటేసుకుంటారు అంతే కదా, వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు ఎలాగూ ఒకటేసుకుంటారు. మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి కనీసం 2 వెయ్యండి, 2వ ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వెయ్యండి అని మనం అభ్యర్థించాలి.